ఒక అమ్మాయి ఎడారిలో దాహంతో నడుస్తూ ఉండగా ఒక్కసారిగా నీటి ఊట కనిపించింది. కాని దగ్గరికి వెళ్లి చేతితో పట్టుకోగానే చేతుల్నుండి జారిపోయింది. అది నీరు కాదు, ఒక జిగట లాంటి ద్రవం. అప్పుడే ఒక గుర్రం అరుపులు వినిపించాయి. అదొక యూనికార్న్. యూనికార్న్ ఇచ్చిన హెచ్చరిక వల్లే ఆ అమ్మాయి ఎడారి జంతువు బారిన పడకుండా తప్పించుకుంది. యూనికార్న్ దగ్గరికి వచ్చి ఆగింది. అమ్మాయి దాని తాకడానికి చెయ్యి చాపగానే అది వెనక్కి తిరిగి నెమ్మదిగా నడవసాగింది. ఎక్కడికో తీసుకెళుతుందేమో అనుకుంటూ అమ్మాయి వెనక నడిచింది. ఒక ఇసుక తిన్ని దాటగానే యూనికార్న్ కనబడలేదు. అంతలోనే ఒక్కసారిగా ఘోరమైన ఇసుక తుఫాన్ వచ్చింది. అమ్మాయి భయపడకుండా అలాగే ముందుకు నడవసాగింది. యూనికార్న్ కనపడలేదు, కాని ఒక పెద్ద ఉడుము ఎదురైంది. అమ్మాయి దాన్ని పట్టుకుని గోడకి బలంగా చంపేసింది. తరువాత దాన్ని తినేసి దాని గుడ్లు కూడా మింగేసింది. కొంచెం బలం వచ్చి మళ్లీ నడవసాగింది. కాని అకస్మాత్తుగా బలహీనమై చికాకు చెంది మూర్ఛపోయింది. లేచేసరికి యూనికార్న్ మళ్లీ వచ్చింది. ఇప్పుడు వేరే దిశలో పరిగెత్తింది. ఇది నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్లాలనుకుంటుంది అనుకున్న అమ్మాయి వెంటపడి పరిగెత్తింది. అకస్మాత్తుగా యూనికార్న్ ఆగిపోయింది. ఏదో ముందుగానే గ్రహించినట్టు ఉంది. అమ్మాయి నేలవైపు చూసి కత్తి తీసి తవ్వసాగింది. కొన్ని క్షణాల్లోనే నీటి ఊట వచ్చింది. తను తాగి యూనికార్న్ కి కూడా తాగించి మళ్లీ ముందుకు కదిలింది. ఒక ఎండిపోయిన వింత ప్రదేశానికి చేరుకున్నాక అమ్మాయికి భయంకరమైన ప్రమాదం ఎదురైంది. అప్పుడే నేల పగిలి ఒక ఎడారి రాక్షస తేలు బయటకుడొచ్చింది. భయంతో అమ్మాయి వెనక్కి వెళ్లి పడిపోయింది. దాని దాడులను తప్పించుకుంటూ కాస్త దూరం వెళ్ళింది. ఇంతలో యూనికార్న్ ముందుకు వచ్చి ఎడారి రాక్షస తేలుపై దాడి చేసింది. కాని రాక్షస తేలు తన పంజాలతో యూనికార్న్ కి గాయపరిచింది. ఇది చూసి అమ్మాయి కోపంతో రగిలిపోయింది. తనలో దాగి ఉన్న మాయశక్తితో రాక్షస తేలును చంపేస్తుంది.